మాజీ ఐపీఎస్ అధికారి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. బీఎస్పీ నుంచి తన పొలిటికల్ జర్నీని స్టార్ట్ చేయబోతున్నారు. బీఎస్పీ ద్వారా ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావుతో మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ స్పెషల్ ఇంటర్వ్యూ. చాలా మంది రాజకీయ నాయకులు రాజకీయాల నుంచి పోటీ చేస్తారు, కానీ కొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా రిటైర్మెంట్ తర్వాత రాజకీయాలకు రావాలనుకుంటున్నారు. ఈ మధ్య తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ప్రవీణ్ కుమార్ లీడ్ చేశారు. తాజాగా ఏసీబీ మాజీ డీజీగా పనిచేసిన పూర్ణచంద్రరావు గారు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ నుంచి తను రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. సో మరి సివిల్ సర్వీస్ నుంచి వచ్చిన అధికారులు రాజకీయంలో సక్సెస్ అవుతారా? ప్రజలకు ఎంతవరకు వీళ్ళు వాళ్ళని చైతన్యవంతం చేయగలరు? ఇప్పటికే ప్రధాన పార్టీలు రాజకీయాల్లో ముందు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన, వైసీపీ, ఇవన్నీ పార్టీలు ఉన్నాయి. మరి ఈ పార్టీల దాటిని తట్టుకొని బహుజన్ సమాజ్ పార్టీ ముందుకెళ్ళగలుగుతుందా? ప్రస్తుతం మనతో పాటు ఏసీబీ మాజీ డీజీ తెలంగాణలో పనిచేసిన పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. రావడానికి ప్రధాన కారణం ఏం చెప్తారు? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మనం గమనించింది ఏంటంటే కొన్ని సెక్షన్స్ ఇంకా రాజకీయాలకు దూరంగా ఉన్నాయి. ఈ ప్రజాస్వామ్య ఫలాలు ఇంకా అందట్లేదు వాళ్ళకి. ఎప్పుడో ఎలక్షన్ వచ్చిన రోజున మాత్రం వెళ్ళటం, ఓట్లేయటం, ఏదో ఒక పార్టీ అభ్యర్థికి ఓట్లేసి బయటకు రావడం అనేది జరుగుతుంది. వాళ్ళ ముందు ఉన్న ఛాయిస్లు లిమిటెడ్గా ఉన్నాయి. ఈయన కాకపోతే ఆయన, ఆయన కాకపోతే ఈయన అన్నట్టు ఓట్లు వేసుకుంటూ వస్తున్నారు. అందుకనే ప్రభుత్వం ఒకసారి ఓడించిన వ్యక్తినే మళ్ళీ ఇంకొక ఎలక్షన్లో గెలిపించాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ లేవు, బ్యాడ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోయింది. ఈ రోజున ఎలక్షన్లు నిర్వహించాలంటే ప్రతి పొలిటికల్ పార్టీ 2000 నుంచి 4000 కోట్ల వరకు ఎలక్షన్లో ఖర్చు పెడుతున్నారు. అలానే పార్టీని రన్ చేయాలంటే దాదాపుగా రోజుకు ₹1 కోటి చొప్పున ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే పార్టీలు నిజంగా ప్రజల్లో బలంగా ఉంటే ఇంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఇంత డబ్బులు పెట్టి ఎందుకు వస్తున్నారు? ఈ రాజకీయాలని ఏ రకంగా వ్యాపారంగా మార్చారు? ప్రజల ఓటుని వీళ్ళు ఎట్లా దండుకుంటున్నారు? ఈ 2000 కోట్లు లేకపోతే 4000 కోట్లు పెట్టుబడి పెట్టి ఏ ఉద్దేశంతో పెట్టుబడి పెడుతున్నారు? ఈ పెట్టుబడిని మళ్ళీ వాళ్ళు ఎలా రాబడుతున్నారు? ఎంత అవినీతికి పాల్పడుతున్నారు? వ్యవస్థల్ని ఎంత ఛిద్రం చేస్తున్నారు? ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందా లేదా ప్రజాస్వామ్య అవస్థ అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. మాలాంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మేధావులు, వెల్ ఇంటెన్షన్డ్ పీపుల్ చాలామంది ఈ రోజున అనుకున్నది ఏమిటంటే మేము ఏం చేయలేకపోతున్నాం, ఈ రాజకీయం ఎట్లానే ఉంటుంది, ఇది కుళ్ళు రాజకీయం, ఇందులో కులం ప్రధానంగా నడుస్తుంది, ప్రజల్ని వస్తువులుగా చూస్తున్నారు, వాళ్ళని ప్రజల్ని సంతలో గేదెలను కొన్నట్టు కొనేసి వ్యాపారం చేయొచ్చు అనుకుంటున్నారు. ఈ సెక్షన్కి ఇది పడేస్తే మనకి ఓటు ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు. ఆ రకంగా గెలుస్తున్నాం అనుకుంటున్నారు. పూర్ణచంద్రరావు గారు ఎందుకు రాజకీయాలను ఎంచుకోవాల్సి వచ్చింది? లాస్ట్ టైం తెలంగాణలో కూడా ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా పార్టీని లీడ్ చేశారు, కానీ ఒక్క సీట్ను కూడా సంపాదించలేకపోయారు. గత చరిత్ర చూసుకుంటే కనుక విజయరామారావు సిబిఐ పనిచేశారు, బలరాం నాయక్ కానిస్టేబుల్ కూడా కేంద్ర మంత్రి అయ్యారు. మిగతా ఐపీఎస్ను చూసుకుంటే దినేష్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కూడా ఫెయిల్యూర్ అయిన స్టోరీ ఎక్కువ ఉంది. ప్రస్తుతం తాజా కృష్ణప్రసాద్ కూడా బీజేపీ నుంచి లీడ్ చేసే పరిస్థితి, తనకు కూడా ఒక సీటు కావాలంటున్నాడు. ఐపీఎస్లు రాజకీయాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఎందుకని చెప్పచ్చు? నాకు వాళ్ళు ఎందుకు ఎంచుకున్నారో నాకు తెలియదు, కానీ ప్రవీణ్ కుమార్ గారి గురించి ఖచ్చితంగా తెలుసు. ప్రవీణ్ కుమార్ గారు బహుజనులకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాలను ఎంచుకున్నారు. అందుకని ఆయన బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. ఈ సమాజ్ పార్టీ ఇప్పుడేం అధికారంలో లేదు. అధికారంలో లేని పార్టీని ఎంచుకున్నారు. ఆయన అధికారం కోసం ఆయన ఎంచుకోలే. ప్రజల్ని జాగృతపరిచి ఏ రోజుకైనా సరే ఒక మంచి పద్ధతిలో రాజ్యాన్ని నడపాలి, బహుజనులకి సేవ చేయాలనే ఉద్దేశంతో చేరారు ఆయన. నేను కూడా అనుకున్నది అదే. ఈ రోజున రాజకీయాలకు దూరంగా ఈ వ్యవస్థల పాలిట బాధితులు ఎవరైతే ఉన్నారో, బాధిత కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలు బహుజన కులాలు, పాలక కులాలకి ఈ బహుజన కులాలకి మధ్యన జరుగుతుంది. ఇటువంటి బహుజన కులాలకి మనం దగ్గరయ్యి వాళ్ళని చైతన్యపరిచి
ఖచ్చితంగా మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే విధంగా వాళ్ళు పాటుపడతారని చెప్పి నేను భావిస్తున్నా. ప్రవీణ్ కుమార్ గారు ఆ ప్రయత్నంలో సఫలీకృతమయ్యారు. ఈ రోజున తెలంగాణలో ప్రవీణ్ కుమార్ గారి ఇంపాక్ట్ ఉంది. కొన్ని సీట్లలో గెలవాల్సిన అభ్యర్థులు ఓడే పరిస్థితిని తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి. టీడీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన. 3 రాజకీయ పార్టీలు కాకుండా బహుజన్ సమాజ్ పార్టీనే ఎందుకు ఎంచుకున్నారు మీరు? 3 పార్టీల్లో ఎక్కడో దగ్గర మీకు సీటు ఇవ్వరనే అంటే నమ్మకం కానీ అంటే ఆ నాయకుల మీద విశ్వాసం కానీ లేదంటారా? ఆ పార్టీల్లో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, మనం ఆ పార్టీ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎందుకు చేరుతున్నాం? ఒక ఎమ్మెల్యేగానో ఒక ఎంపీగానో కంటెస్ట్ చేయాలి. అంటే అప్పుడు అడిగే ప్రశ్నలు ఏముంటాయంటే, మీ కులం ఏంటి, మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి, మీకు ఎన్ని కోట్లు తెస్తారు. తర్వాత వెళ్ళినాక జరిగేది ఏంటి? అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఆల్రెడీ ఒక నియోజకవర్గంలో చాలామంది ఆశావాహులు ఉంటారు. ఆశావాహులు ఒక్కొక్కళ్ళు 4 కోట్లు 10 కోట్లు ఆక్షన్ వేసినట్టు రెడీగా ఉంటారు. వాళ్ళకు కూడా గెలవాలని ఉంటుంది. ఈ నాయకులు కూడా రాష్ట్ర స్థాయి నాయకులు అటువంటి వాళ్ళని ప్రిఫర్ చేస్తారు, కానీ మాలాంటి వాళ్ళని ప్రిఫర్ చేయరు. నాకు ఓట్లు లేవు, నాకు కోట్లు బట్టి ఖర్చు పెట్టేంత స్తోమత లేదు, ఖర్చు పెట్టాల్సిన ఇష్టమూ లేదు. నేను ఖర్చు పెట్టాను సార్, నేను మామూలుగా సేవ చేస్తానంటే అక్కడ వినేవాళ్ళు ఎవరూ లేరు. డబ్బు లేకుండా రాజకీయమే లేదనేటువంటి ధోరణిలో వాళ్ళు పనిచేస్తున్నారు. ఒకవేళ నేను ఎమ్మెల్యే అయినా ఒక చిత్రమైన పరిస్థితుల్లో ఏమైనా అక్కడ నేను ప్రజలకి చేయటానికి ఏం అవకాశం ఉండదు. మీకేం తెలియదు, రాజకీయాలకు కొత్త, ఇది ఇలాగే జరుగుతుంది, అది అలానే చేయాలి, మళ్ళీ మనం పవర్లోకి రావాలి. ఒక ర్యాట్ రేస్ నడుస్తుంది ఇక్కడ. పవర్ లేకపోతే మనిషి చచ్చిపోతాడా అన్నట్టు పనిచేస్తూ ఉన్నారు. తర్వాత రాజకీయంలో కూడా విలువలు బాగా దిగజారిపోయినాయి. బజారు భాష వాడుతున్నారు. చాలా కలుషితమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పుట్టి పెరిగిన పిల్లలు వాటిని చూసి రేపు ఏమవుతారో మనకు అర్థం కాదు. సైకోలుగా మారేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ బూత్ పంచాంగం చూస్తుంటాం, రకరకాలైన ధోరణులు ఉన్నాయి. అంటే పొలిటీషియన్ అంటే అసహించుకునే పరిస్థితుల్లో ఈ రోజున యూత్ కూడా తయారైంది. అందువల్ల అటువంటి పార్టీల్లో నేను చేరి నేను అనుకునే సాధిస్తానని నాకేం నమ్మకం లేదు. కాబట్టి నేను చూసింది ఏంటంటే, ఈ కులాల పోరాటంలో ఈ బహుజన కులాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి ఆ కులంలో ఉన్న వాళ్ళందరూ రకరకాల వేధింపులకి రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి సేవ చేయాలంటే ఈ కులాల ద్వారా చేసే అవకాశం లేదు. కాబట్టి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ కులాలే కారణం. కాబట్టి నేను బహుజన సమాజ్ పార్టీని ఎన్నుకున్నా. థ్యాంక్ యూ పూర్ణచంద్రరావు గారు. మొత్తానికైతే బహుజనుల ఉద్ధరణే తన లక్ష్యం అని చెప్పి పూర్ణచంద్రరావు అంటున్నారు. మాజీ ఏసీబీ డీజీగా పనిచేసిన పూర్ణచంద్రరావు మరి రాజకీయాల్లో ఒక ప్రవీణ్ కుమార్ లాగా సక్సెస్ కావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. బహుజనుల సమాజ ఉద్ధరణ అంటున్నారు కాబట్టి అక్కడ ఓట్లు చీల్చడమా ఇంకా లేకుంటే ప్రజలను చైతన్యపరచడం అనేది రాబో అసెంబ్లీలో తేలింది. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.